నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని. నా పేరు రమావత్ జనార్దన్, బండలేమూరు గ్రామ పంచాయతీ. నేను గత 5 సంవత్సరాలు వార్డు మెంబర్గా చేసినాను. అనేక అభివృద్ధి పనులు చేసినాను. పబ్లిక్లో కలిసిమెలిసి బాగా పబ్లిక్ టాక్లో మంచిగా ఉన్నాను. దాని తర్వాత ఇప్పుడు జరగబోయే కాంగ్రెస్ పార్టీ బలపరిచింది కాబట్టి నేను ఇంకా ఎన్నో పబ్లిక్ సమస్యలను తీర్చడానికి నాకు ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఊరికి సేవ చేయాలని. అట్లాంటివి ఏమైనా చిన్న చిన్న సమస్యల్లో నేను అన్ని పరిష్కరిస్తాను. మా ఊర్లో స్ట్రీట్ లైట్లు కానీ, రోడ్ల సమస్యలు కానీ, వాటర్ సమస్య కానీ ఏదైనా ఉన్నా, పబ్లిక్ ఏ సమస్య వచ్చినా ఎనీ టైం నాకు ఫోన్ చేసినా పబ్లిక్కి అందుబాటులో ఉండే వ్యక్తిని కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది. దానికి నేను అన్ని విధాలుగా సహకరిస్తాను. దాని తర్వాత ఎమ్మెల్యే గారితో చెప్పాలంటే ఎమ్మెల్యే గారు మాకు పేరుతో సహా పెట్టి అలాని క్యాండిడేట్ జనార్దన్ అని కూర్చోబెట్టుకుని దగ్గర భుజం మీద చేసి మాట్లాడతాడు. మాకు బాగా దగ్గరున్న ఎమ్మెల్యే క్యాండిడేట్ అనుకూలంగా ఉంటాడు. ఏ విషయంలో చిన్న చిన్న సమస్యలు చెప్పినా ఎమ్మటి పరిష్కరిస్తారు ఎమ్మెల్యే గారు. పైనుంచి ఇక్కడి నుంచి గ్రామ పంచాయతీ గెలిచి ఎమ్మెల్యేకి ఒక బహుమతిగా బండలేమూరు గ్రామ పంచాయతీ ఇస్తాము. అన్ని విధాలుగా ఎమ్మెల్యే సహాయ సహకారాలు తీసుకుంటాము. కింద నుంచి సహాయ సహకారాలతో పాటు ఇంకేమన్నా సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఉన్నా పైన వరకు స్టేట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏ సమస్య ఉన్నా ఊరికి అభివృద్ధి పథంలో నడిపిస్తాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే మా ఊరికి ఏ సమస్య తీర్చలేదు. మేము కాంగ్రెస్ సర్పంచ్గా ఉన్నాం ఇక్కడ మంగ శ్రీనివాస్ అని. ఎన్నోసార్లు పోయాము. పార్టీ జైన్ కావాలి, పని ఇది నిధులు ఇస్తాము, పార్టీలోకి రావాలని అనేక సార్లు మాకు కోరినాడు. నెలకు ఒకసారి పోయినప్పుడల్లా అదే మాట అనేది. ఇప్పుడు మాకు ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేక పనులు అనేక హామీలు ఇచ్చి కొన్ని నెరవేరుస్తుంది. ఉచిత విద్యుత్ కానీ, ఇంద్రమ్మ ఇండ్లు కానీ, ఫ్రీ బస్సు కానీ, రుణమాఫీ, రైతులకు రుణమాఫీ కానీ, ఇంకా కొన్ని డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తుంది. ఇంకా కొన్ని ఈ చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తుంది. ఇంకా కొన్ని చిన్న సమస్యలు ఉన్న ప్రభుత్వం ఆల్రెడీ చేస్తుందని పబ్లిక్ నమ్మకం కుదిరింది. నిన్న మొదటి విడతలోనే భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థులు చాలా దగ్గర గెలుచుకున్నారు. అట్లాంటిది ఇంకా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది కాబట్టి పబ్లిక్ కాంగ్రెస్ వైపు ఉన్నారు. బీఆర్ఎస్ పని అయిపోయింది ఇప్పటికే లాస్ట్ దగ్గర. ఇంకేమైనా సమస్యలు ఉన్నా మేము అన్నీ కాంగ్రెస్ పార్టీతోని ముందుకుండి తీసుకెళ్తామని అట్లాంటి పబ్లిక్ సమస్యలను తీరుస్తాం. మాకు గుర్తుగా కత్తెర గుర్తు వచ్చింది. 100% మా ఊరు జనాభా మా సైడ్ ఉన్నారు. అత్యధిక మెజార్టీతో గతంలో 930 మెజార్టీ వచ్చింది. ఇప్పుడు దగ్గర దానికి రీచ్ అవ్వబోతున్నాం. అదే 900 మెజార్టీని రీచ్ అవ్వబోతున్నాం. పబ్లిక్ అంతా వన్ సైడ్ మా సైడే ఉన్నారు. గతంలో మా ఊరికి ఇంద్రమ్మ ఇండ్లు ఒక 20 వచ్చాయి. ఇప్పుడు మా ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఒక 50 నుంచి 60 దాకా ఇస్తామన్నారు. అందులో పేద ప్రజలకే ఎవరికి ఇబ్బందిలో ఉన్నారో వాళ్ళకి గుర్తించి మేము అందరికీ సేవ చేస్తాము. నాకు కత్తెర గుర్తు వచ్చింది కాబట్టి మా ఊరు ప్రజలు నన్ను అత్యధిక మెజార్టీతో కత్తెర గుర్తు ఓటేసి గెలిపించగలరని నా యొక్క మనవి. నా పేరు నవీన్ కుమార్. మా ఊరి తరపున కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తి రమావత్ జనార్దన్ నాయక్. ఎందుకంటే గతంలో 5 ఏళ్ళు ఒక వార్డు నెంబర్ చేసిండు. ఆయనకు చాలా అనుభవం ఉంది కాబట్టి ఆయనకు మేము మద్దతు తెలిపి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నుకున్నాము. ఒకటి, గత ఎమ్మెల్యే మన దగ్గర ఉండి ఒక స్థానికంగా ఏ సమస్యలున్నా మా దగ్గరికి రాలేదు. మేము ఏ సమస్య కోసం పోయినా ఫస్ట్ కండువా కప్పుకొని రావాలని అన్నాడు. మా ఎమ్మెల్యే అట్లా కాదు. మల్రెడ్డి రంగారెడ్డి మనకు రీసెంట్గానే పొర్లగడ్డ టు బండలేమూరు 6,18,00,000 రోడ్ నిర్మాణం కోసం 6,18,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకోటి, గతంలో 18 ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకో 50 ఇండ్లు ఇవ్వగలుగుతాడు. నెక్స్ట్, మేము మా చేతిలో ఇంతకుముందు ప్రభుత్వం లేకుండే, ఇప్పుడు ప్రభుత్వం మనది కాబట్టి రమావత్ జనార్దన్ అన్నకు భారీ మెజార్టీతో గెలిపించుకొని మా ఊర్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.